నమస్తే. భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. కర్నూలు నగరంలో సాహిత్య సుగంధాన్ని విరజిమ్మిన ఒక అందమైన సాయంత్రం ఉగాది పర్వదినం. కవితలతో, భావాలతో, దేశభక్తి స్ఫూర్తితో నిండిన కవితా సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది. ఈ సాహిత్య సభకు సభాధ్యక్షులుగా డాక్టర్ దండబోయిన పార్వతీదేవి గారు హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక శోభను చేకూర్చారు. ముఖ్య వక్తగా పి రామకృష్ణ గారు, ఆర్ఎస్ఎస్ విభాగ్ సహ సంపర్క ప్రముఖులు పాల్గొని స్వదేశీ భావనపై లోతైన ఆలోచనలను పంచుకున్నారు. అలాగే ఆత్మీయ అతిథిగా శ్రీ ఆర్ శ్రీనివాసులు గాజులు హాజరై ఈ కార్యక్రమానికి మరింత ప్రేరణాత్మకంగా మార్చారు. ఈ కవితా సమ్మేళనం యొక్క ప్రధాన అంశాలు ఏమిటంటే స్వదేశీ ఆధారిత జీవనం, స్వభాష స్వభూష, మన భాష, మన సంస్కృతి, మన సాంప్రదాయాలే మన అసలు గుర్తింపు అనే సందేశాన్ని ఈ సభ ప్రతిధ్వనించింది. మొత్తం 23 మంది కవులు తమ కవితలను పఠిస్తూ వివరిస్తూ శ్రోతలను అబ్బురపరిచారు. స్వదేశీ భావన, సంస్కృతి, దేశభక్తి, కుటుంబ విలువలు అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రతి కవిత ప్రేక్షకుల హృదయాలను హత్తుకుని ఆలోచనలను నాంది పలికింది. ఈ కార్యక్రమంలో నగరంలోని దాదాపు 100 మంది సాహితీ ప్రియులు పాల్గొని కవితా మాధుర్యాన్ని ఆస్వాదించారు. సభ అంతటా చప్పట్లు, అభినందనలతో మార్మోగాయి. ఈ కవితా సమ్మేళనం కేవలం ఒక సాహిత్య కార్యక్రమం మాత్రమే కాక స్వదేశీ జీవన విధానంపై చైతన్యం కలిగించిన ఒక సాంస్కృతిక ఉద్యమంగా నిలిచింది. మన భాష, మన భావం, మన భూమి, ఇవే మన అసలైన బలం. అందరూ నేడు కాకతీయ ప్రాజ్య సామ్రాజ్య జాతీయ జయ పతాక వినిపింపదే నేడు విద్యానగర రాజసభలోని విజయ దుందుభుల మోత చెలకదే నేడు బొబ్బిలి కోట బురుజుపై సాండ్రపాపయ తళతళల వాకు నిప్పత్సరం వయ్యనే నేడు వీరపల్లాటి యోధుల సింహనాద లక్ష్మి చెక్కు చెదరని ఏనాడు మొక్కవోని భరత పౌరుషమిప్పుడత్వాన్నమయ్యే మరలను కమారు వెనుకకు మరలి చూచి దిద్దుకోవమ్మ బిడ్డల భరతమాత. చదువది ఎంతగల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగా మంచి కూర నలపాకము చేసిన అందు ఇంపొదవడు ఉప్పులేక రుచి పుట్టగా నేర్చునుటయ్య భాస్కరా. భండన భీముడాత్తజన బాంధవుడు ఉజ్వల భానతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచు గడగట్టి భేరికా ఢాండ 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 నినదంబుల జాండముల నిండా మత్త వేదండము నెక్కి చాటెదన్ దాశరథీ కరుణాపయోనిధి. శారద నిరవేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫే
తేన రజతాచలకాశ ఫణీషకుందమన్నార సుధావయోధిసిత తామర సామరవాహిని శుభాకారతను పునిన్నెప్పుడు కానగ భాగ్యము కల్గును భారతీ. అమ్మల్ల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెలుపుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. కరములు గూర్చి మృక్కెద జగన్ని కురుంబ కుటుంబకున్ సుసుందర దరహాస వైభవ సుధా రసధారి ముఖేందు బింబకున్ స్థిర కరుణావలంబకు అహిసిద్ధ సురాసురచరణార్చిత స్ఫురదుర్ణాంఘ్రితామరస శోభిత కదంబకు శారదాంబకున్ కరములు గూర్చి మృక్కెదా. యౌవారి రణగాధ లించుక వర్ణింప సత్కవుల కళాలు సార్థకతనందు యౌవారి రూపులు కింత రూపింప శిల్పులు కళాకృతి మహోజ్వలతగాంచు యౌవారి జయగీతులించుక పాడగాయకుల కంఠములు ధన్యత గడించు యౌవారి పదధూళి రవ్వంత సోకిన భూదేవి నిలువెల్ల పులకరించు. అన్నారు. జై హింద్, జై భారత్. ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశయులకు మనసారా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.